డాక్టర్ గారు, జనం ఎక్కువగా కనిపిస్తూ ఉంటే పెద్ద గొప్ప హాస్పిటల్ అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? జనం ఎక్కువగా ఉంటేనే చాలా గొప్ప డాక్టరు. సో, దీంట్లో అనేక మార్కెటింగ్ టెక్నిక్‌లుంటాయన్నమాట. ఏది జనాల్ని రానీయడానికి. బయటేమి ఉచిత కార్డ్ ఇస్తారనమాట. ఏది ఆ కార్డ్ తీసుకొస్తే ఉచితంగా చూపించుకోవచ్చని. మన వాళ్ళు తెలుసు కదా! ఉచితం అంటే ఏది కొబ్బరికాయ కోసము కేరళ గూడా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు మన దాంట్లో ఉన్నారనమాట. అలాగే ఉదయం వస్తే సాయంకాలం వరకు కూర్చోబెడతారంటే నిండుగా కనపడాలనమాట. అంటే అవసరం లేకపోయినా కూడా ఏది ఒక్కోసారి ఏమంటే 4 ఫ్లోర్‌లుంటే 4 ఫ్లోర్‌లు తిప్పుతారనమాట. ఒక్కొక్క ఇన్‌స్ట్రుమెంట్‌ను ఒక్కొక్క ఫ్లోర్‌లో పెడతారనమాట. అక్కడ మళ్ళా వెయిటింగ్ అన్నమాట. సో, ఇటువంటి అనేక రకాల టెక్నిక్‌లనమాట. అలాగే పాపం ఉదయం వేరే పల్లె నుంచి వచ్చారనుకో, ఆ పల్లెటూరోళ్ళందరూ గుంపుగా వస్తారనమాట. వాళ్ళందరిని అక్కడే ఉంచుతారు. లేదా కళ్ళజోడనుకో, అమ్మో! మీకు సాయంకాలం అయితది. మేమైతే అరగంట, గంటలోనే ఇచ్చేస్తాం. వీళ్ళకైతే సాయంకాలం 7, 8 వరకు గూడా కూర్చోబెట్టి అప్పుడు ఇస్తారనమాట. అలాగే మిగతా అవసరం లేని పరీక్షలు గూడా ఒక్కోసారి చేస్తుంటాం. ఆ పరీక్షల రిజల్ట్ రావాలండి ఇదని. మేమేమనుకో ఎంతవరకు అవసరమో అంతవరకు కావాల్సిన పరీక్షలే చేస్తుంటామనమాట. అది గూడా ఎక్కువగా కంటి పరీక్షలే చేస్తుంటామనమాట. బయటికి రాయం. ఏది బయట. ఎందుకంటే చాలా చాలా అవసరం ఉంటాయి. ఇప్పుడు సపోజు తలనొప్పి ఉంది. తలనొప్పికేమి అంటానే ఎంఆర్ఐ ఇదేది సీటీ స్కాన్ అయి రాస్తారు. మేము 100కి 99 వంతులలో ఆ పరీక్ష అనేటువంటిది అవసరం ఉండదు. ఎక్కడో ఏదో 500 మందిలో, 1000 మందిలో ఒకటి. అదేమి సీటీ స్కాన్ అంటే తెలుసు కదా మీకు 3000 నుంచి అదే ఎంఆర్ఐ అయితే 6000, 7000 అట్లా అయితదన్నమాట. సో, అందువల్ల మంచి డాక్టర్ సెలెక్ట్ చేసుకోవడం అనేది మీ యొక్క విఘ్నత, అదృష్టం మీద ఆధారపడి ఉంది. అందుకనే ఓసారి ఎళ్ళాలనుకున్నా గూడా కనుక్కోవాలన్నమాట. ఎవరు ఎంత చదువుకున్నారనేది చూసుకోవాలి. చాలా మందేమంటే ఈ చదువు తక్కువ ఉన్నా గూడా ఇంతకుముందు చెప్పాను మార్కెటింగ్ టెక్నిక్‌లు ఎన్నో అడ్వర్టైజ్‌మెంట్ టీవీలో ఫుల్ అన్నమాట. ఇటు రండి, అటు రండి అనే ఇటువంటి ఎన్నో ఉంటాయి. సో, అందువల్ల మీకు మీరు అపోహ పడకుండా ఒక చిన్న కొంతమందే ఉండొచ్చన్నమాట. అయినా గూడా చెప్పానే సీనియర్ డాక్టరు మా దగ్గరికి మా బోర్డ్ చూసి వెళ్తూ ఎంతో మంది లోపలికొస్తారు. మేమేమంటే ఎక్కువ మందిని కూర్చోబెట్టం. ఎక్కువ తిప్పమనమాట. సో, అందువల్ల ఒక్కోసారి తక్కువ ఉన్నా గూడా మంచి డాక్టర్‌ను మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల చదువుకున్న డాక్టర్‌ను, ఎక్విప్‌మెంట్ ఉన్న డాక్టర్‌ను మీకు ఎన్నో విధాల ఉపయోగకరంగా ఉంటది. సో, ఇది గూడా ఈ అపోహను గూడా మీరు తొలగించుకోవాలి.